తెప్పిస్తారు. వివిధ రూపాల్లో కొలుతున్నటువంటి గణనాథులు మనకి ఇక్కడ ప్రత్యేకంగా దర్శనమిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి గణనాథులు, అట్లాగే కమలంపై ఆసీనులైనటువంటి గణనాథులు, వివిధ రూపాల్లో వివిధ అలంకరణలో కనిపిస్తున్నటువంటి గణనాథులు. వాటి గురించి తెలుసుకుందాం, వాళ్ళ ప్రత్యేకత గురించి మనం మాట్లాడదాం. ఈ వినాయకులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఎక్కడి నుంచి తెప్పిస్తారు, ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర? ఇది సోలాపూరిని 40 మోడల్ ఉన్నాయి ఇలా. ఓకే. అని ఇట్లా సోలాపూర్లో కళాకారులు మంచిగా ఉన్నారు, ఫినిషింగ్ చేస్తారు. చూడంగానే ఎవరు తీసుకుంటారు అంటారు. ఎక్దమ్ కనిపించి లుక్ కనబడితే ఎక్దమ్ నగు ముఖం లాగా ఉంటాయి. కలర్స్ భర్పూర్ కలర్స్ ఉంటాయి. మామూలు వినాయకులకి తేడా ఉంటాయి, చాలా తేడా ఉన్నది. ఇది ఆడిది చాలా పరకు ఉన్నది. రేట్ విషయంలో ఇది ఎక్కువ ఉంటుంది జరా. చూడడానికి మంచి చూడంగానే తీసుకుంటానే అంటాడు, రేట్ చూడడు. ఫినిషింగ్ ఉందంటే తీసుకుంటానే అంటారు, రేట్ చూడడు. క్వాలిటీ ఉంటుంది అట్లయితే. మీరు ప్రతి సంవత్సరం ఎన్ని వినాయకులు అమ్ముతారు? మేము ఇప్పుడు 400 అమ్ముతాం ప్రతి సంవత్సరం. అని ఇక్కడి ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ 500 నుంచి 2000 దగ్గర ఉంటుంది. సో మనము ఈ క్లాక్ టవర్ చౌరస్తాలో ఒక సందడి వాతావరణం చూస్తున్నాం. తోరణాల్లాగా ప్రతి వినాయక మండపంలో అలంకరణ చేసేటువంటి గంటలను మనం చూస్తున్నాం. చిరు వ్యాపారులు వాళ్ళంతా కూడా ఈ సందడిగా కనిపించే ఈ క్లాక్ టవర్ చౌరస్తాలో వాళ్ళు అమ్మకాలు చేస్తున్నారు. మరోపక్క స్వామివారికి అలంకరణ చేయడానికి తీసుకొచ్చినటువంటి వివిధ రకాల పూలతోటి మండపాలు కూడా దర్శనమిస్తున్నాయి. పూల స్టాళ్ళు కలకలాడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇంకా వినాయక శోభతోటి మరింత రద్దీగా మారింది. వనంలో కనిపించే ప్రతి వస్తువు కూడా అత్యంత ఇష్టమైనటువంటి గణనాథుడికి సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందుకే చెరుకులు కానీ, పత్రాలు కానీ, గరికలు, అన్ని రకాల వస్తువులని అలంకరించి స్వామివారికి పూజలు చేయడం అత్యంత సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి ఆ వనమంతా సందడి వాతావరణం క్లాక్ టవర్ చౌరస్తాలో కనిపిస్తుంది. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వనాలని కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు ఈ మండపాలకు సంబంధించిన అలంకరణ వస్తువులు కూడా ఇక్కడ క్లాక్ టవర్ చౌరస్తాలో అన్నీ కనిపిస్తాయి. కాబట్టి అందుకే ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వినాయకుల్ని, అట్లాగే పూజకు సంబంధించినటువంటి వస్తువులు, సామాగ్రి, వనాలని కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఒక సందడి వాతావరణం అయితే క్లాక్ టవర్ చౌరస్తాలో కనిపిస్తుంది. ఇది వినాయక చవితి సందడికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.